దేవునికి సంఘములో ఒక యోగ్యమైన కుటుంబాలుగా కాకుండా సంఘములో ఒక సారమ కలిగి మధురంగా ఉండే పరిస్థితిలో ఉండాల్సిన వాళ్ళు మధురంగా ఉండకుండా మనుషులు చేదైన పరిస్థితికి గురైపోతున్నారు. చూసారు ఎంత వ్యత్యాసం వచ్చిందో. అందుకని దేవుడు స్వచ్ఛత్వం చేసే వాళ్ళ విషయంలో ఇలా కారు ద్రాక్షలు కాస్తారు అని చెప్పినందుకు చూడండి ఏమంటున్నారు, అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? అసలు కారణం ఏంటయ్యా? అది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? ఏంటిది అసలు? ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది? ఈ పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం చెబుతుంది. చూడండి పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఏం చెబుతుంది? హగ్గై 2వ అధ్యాయం 18వ వచనం. మీరు ఆలోచించుకొనుడి. హగ్గై 776 పేజీ, 776 పేజీ. హగ్గై 2వ అధ్యాయం 18వ వచనం. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి. కొట్లలో ధాన్యముందా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లను ఫలింపకపోయిన కదా. చూసారా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఎందుకు ఇది మొదలుకొని స్వచిత్తమును వదిలేసి దేవుని చిత్తము చేసేవారిని ఏం చేస్తారు? దేవుడు ఇది మొదలుకొని ఆశీర్వదిస్తారు. స్వచిత్తమును వదిలేశారు, దేవుని చిత్తం చేసేవాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. స్వచిత్తం చేసేవాళ్ళు అలా అణిసివేయబడే ఉండిపోతారు. ఇది ఎంత బాధ, ఎంత ఇబ్బంది. కొన్ని చోట్ల తోటలో గడ్డి మొలుస్తుంది. తాటి చెట్ల మీద నుంచి ఆ తాటాకులు కూడా పడతాయి ఆ గడ్డి మీద. తాటాకు కింద ఉన్న గడ్డి ఏమవుతుందండి? ఏమవుతుంది? కిందకి అణిచివేయబడింది. దాని చుట్టూ ఉన్న గడ్డి ఏమైంది? మొల్లోతి పెరిగిపోయింది. కానీ తాటాకు కింద ఉన్న గడ్డి ఏమైంది? కింద అణిగిపోయింది. చాలామంది అణిచివేయబట్టానికి గల కారణం ఏంటి? ఎవరి కారణం కాదు. ఆలోచించండి. కొట్లలో ధాన్యం ఉందా? లేదు. చూడండి, మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు అనగా కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అంజూర చెట్లు ఏమైనా ఫలించినాయా? ఏమి లేవు. ఇప్పుడు ఇలా చేయగలిగే సామర్థ్యం వచ్చిందంటే, ఇలా ఒక వస్తువు కొనుక్కోగలిగిన సామర్థ్యం దేవుడు మనకిచ్చారు అంటే అది దేవుని కృప తప్ప మరొకటి కాదు కదా. కానీ నా శక్తి చేత కొన్నాను, మా శక్తి చేత ఫంక్షన్ చేశాం, కాబట్టి మేం ప్రార్థనలు చేశాం కాబట్టి ఇంత ఘనంగా చేశాం, సంఘంలో మాకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే ఏమైంది వాళ్ళకి? ఏమైంది? అప్పుడే ఏమొచ్చేసింది? కారు ద్రాక్షలు కాసేశారు. కారు ద్రాక్షలు వచ్చేసింది. ఇక పని చేయదనమాట. అది ఇక మధురమైంది కాదు. ఇక చూసారా దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చూసి స్వచిత్తం చేసేవారి విషయంలో దేవుడు చూసి ఏం చేస్తున్నారు? కడవరి వానాకాలము కొరకు ఏం చేయండి? యెహోవాను వేడుకొనండి అన్నారు. అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో దానిని మీకు తెలియజెప్పెదను. ఏం చేస్తారంట దేవుడు? ద్రాక్ష తోటకు చెయ్యిపోయేదా ఏంటో మనకి తెలియజేస్తారంట. యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు దేవుడు. నేను నా ద్రాక్ష తోటకి చేయబోయేదాన్ని ఏంటో మీకు తెలియజేస్తా. ఇట్లా సీక్రెట్గా ఉంచట్లా. ఏం చేస్తానో చెప్తున్నారు అన్నారు. ఏం చేస్తారట? చూడండి ఏం చేస్తారు? నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అయిపోయింది. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తా. అది మేసివేయబడినట్లు ద్రాక్ష తోట ఆవుల చేత, మేకల చేత, గేదెల చేత, గొర్రెల చేత, గాడిదల చేత, ఒంటెల చేత, లేక ఏనుగుల చేత మేసివేయబడినట్లు దాని చుట్టూ ఉండిన కంచె ఏం చేస్తారట? కొట్టివేసేదను.
ఇక వాళ్ళ జీవితంలో ఏ ద్రాక్ష తోట యొక్క సొగసు ఏమైపోయింది? పూర్తిగా నాశనం అయిపోయింది. సొగసు మాయమైపోయింది. అన్నీ మేసేసినాయి. ద్రాక్ష తోట లేదు ఇక. అది మేసి వేయబడినట్లు దాని చుట్టూ కంచెను కొట్టి వేసేదనం. కంచెనే కొట్టేసేసారు. ఇక అందులో ఏ జంతు వెళ్ళాలన్నా అడ్డుపడేది ఏమి, అక్కడ ఏమి ఆటంకపరిచేది లేదు. ఎంత నష్టమో చూసారా? ఎంత ఇబ్బందో చూసారా? ఎంత కష్టమో చూసారా? ఆలోచించమంటున్నారు. స్వచిత్తము జరిగించు మనుషుడా, స్వచిత్తము చేసేవారులారా, ఆలోచించండి. చుట్టూ కంచెను కొట్టివేయబోయే రోజు వస్తుంది. స్వచిత్తం చేసేవాళ్ళు చుట్టూ కంచె కొట్టివేసి, ఒక రోజున నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక ఫ్యామిలీని నేను ఎరుగుదును. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. వాళ్ళు కుమారుడు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ, స్నేహితులను బట్టట, ఫ్రెండ్స్ని బట్టి ఇతను ఏం చేసినాడు? మరొక వివాహంగా దాన్ని చేసుకున్నాడు. అంటే ఏ చిత్తం చేశారు? ఏం చేశారు? స్వచిత్తం చేశారు. స్వచిత్తం చేసినప్పుడు నిజంగా మంచి వ్యాపారం, చాలా మంచి వ్యాపారం. కింద 3 షాపులు, పైన మంచి ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉన్నతమైన స్థానం, సిటీలో ఉండిన వాళ్ళు. కానీ స్వచిత్తం చేశారు. స్వచిత్తం చేయడానికి వాళ్ళు ఆ మనసులో అలాంటి యాంగ్జైటీ ఉంది. అంటే దేవుని దెబ్బ ఎప్పుడు వాళ్ళు ఏం చేయాల చూడలే. అంతా ప్లస్లే చూశారు కానీ మైనస్లు చూడలా. ఇప్పుడు దేవుడు మైనస్లు చూపిస్తారండి. కంచి కొట్టేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మైనస్ కూడా వస్తుంది. ఆ మైనస్ ఎలా ఉంటుందో చూపించారు. ఏం జరిగిందో తెలుసా అండి? వీళ్ళ వ్యాపారము ఎంతైతే వీళ్ళు పంపించారో కంపెనీకి, వీళ్ళు పంపించాల్సిన సరుకు అతను ఏం చేశాడంటే 50 లక్షలు మీ సరుకు మాకు అందలేదని మాయం చేశాడు. అంటే అక్కడ నుంచి రావాల్సినటువంటి బిల్లుకి ఏమవుదో రాదు. 50 లక్షలు పోయింది. అక్కడక్కడ కొంచెం ఏదో చేబోతులు తీసుకుని మళ్ళీ రొటేషన్ చేసి మ్యారేజ్కి అయింది కదా అనుకునే ఈ పరిస్థితుల్లో దెబ్బ అయిపోయింది. చాలా కష్టమైపోయింది. ఇల్లు బేరం పెట్టారు. అప్పులలో వచ్చి ఒత్తిడి చేశారు. 3 సంవత్సరాలు ఇల్లు అమ్ముడు పోలా. అది ఇంకా మరిపోయింది. ఇల్లు అమ్ముడు పోలా. కానీ పరిస్థితి అలాగే ఉంది. ఒకరోజు నేను ఆ ఇంటికి వెళ్ళినాను. అయ్యా, నా కొడుకు నన్ను మమ్మల్ని చోట్ల, మా కూతుళ్ళు పట్టించుకోవట్లా, కేజీ బియ్యం తెచ్చుకోవటానికి 10 రూపాయలు లేవని చేతులు చెప్పారు. వినబడిందా? చుట్టూ కంచెని ఏం చేశారు దేవుడు? స్వచిత్తం చేసే వాళ్ళకి కంచె ఏం చేశారు దేవుడు? చేయెత్తాలి. ఏం చేశారు? కొట్టివేశారు ఒక దెబ్బకి. వాళ్ళ బిల్డింగులని ఉండి చేయి చాపుతున్నారు. అయ్యా 10 రూపాయలు లేవు, కేజీ బియ్యం తెచ్చుకోవటానికి లేవు. నా పరిస్థితి ఎలా అయిపోయింది? భార్యకు తొడకాలి మీద పెద్ద అరిచేత అంత పుండేసింది. బట్ట ధరించుకోవడానికి కష్టమైపోతుంది. ఒకరోజు నేను వెళ్ళినప్పుడు ఆమె పరుండే బెడ్రూమ్లోనే స్నానం చేపిస్తున్నారైనా. చుట్టూ కంచె వేసినప్పుడు పాములు రావచ్చు, పెద్ద పుల్లు రావచ్చు, కంచె కొట్టేసినప్పుడు నక్కలు రావచ్చు, ఎన్నో అందులోకి రావచ్చు. చుట్టూ కంచె ఉన్నప్పుడు ఆట ఆడుతున్నాడు మనిషి. ఇది నా శక్తి, నా బలం అంటున్నాడు. నేను బంగారం కొనుక్కున్నా, 4 ఏళ్ళకి ఉంగరాలు పెట్టుకున్నా, బ్రాస్లైట్ వేసుకున్నా, నాకే మెళ్ళలో గొలుసేసుకున్నా ఏం కాదని అంటున్నాడు. నీ చుట్టూ కంచె వేయటానికి దేవుని సేవకులు వెనక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. సహవాసములో ప్రేమ గల వాళ్ళందరూ కూడా నీ కోసం ఏం చేస్తున్నారు? ప్రేమ గల వాళ్ళందరూ చేస్తున్నారు. నేను అనుకుంటాను, వీళ్ళందరూ ఎందుకు వాళ్ళందరం జ్ఞాపకం చేసుకుని చేస్తున్నారు? ఎంత చక్కగా చేస్తున్నారు, ఎంత చక్కగా. ఎక్కడైనా ఇంట్లో ప్రేయర్ పెట్టామనుకోండి, వాళ్ళ గురించి చేసేదేమో తక్కువ, మిగతా వాళ్ళ గురించి చేసేది ఎక్కువ చేస్తారు. అంటే వీళ్ళ ప్రేమ కలిగిన వాతావరణం, హృదయం అలా పనిచేస్తుంది అన్నమాట. మనిషి ఏమనుకుంటున్నాడు? నేను 4 ఏళ్ళకి ఉంగరం పెట్టా, నా చేతికి బ్రాస్లైట్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఎవరికైనా ఉందా? ఆలోచించు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఆలోచించు. కంచె కొట్టేశారా ఇంటికి?
బిల్డింగ్ అమ్ముడుపోయింది. తక్కువలో లాస్ట్కి 3 షాపులు బిల్డింగ్ అమ్ముడుపోయింది. పరిస్థితి మారిపోయింది. కూలోళ్ళని పెట్టడానికి లేదు ఆయనకి తగ్గి శక్తి. మళ్ళీ చిన్నగానే ఏదైతే పోయిందో దాన్నే చేసుకుందామని ఆయనే రాజాలాంటి మనిషి, అసలు కష్టపడే తత్వం తెలియని మనిషి, పని చేయించే 10 మంది చేత పని చేయించే మనిషి, లారీలు లోడెత్తిన మనిషి. ఒక రోజున పరిస్థితి ఏమైంది? ఆయనే గంపెత్తుకుని ఆ లారీ నిచ్చినెక్కి పైకెక్కుతున్నాడంట. పైకెక్కుతూ ఉంటే ఆయనే కూలిగా మారిపోయినాడు. కూలి వాళ్ళు పెట్టుకోలేక మరొక ఎవరినో హెల్ప్ తీసుకున్నాడు. పైనున్న హై టెన్షన్ కరెంటు వైరు చేతి తగిలింది. అక్కడే షాక్ తిని ఒక్క దెబ్బతో కింద పడి స్పాట్లో చనిపోయినాడు. ప్రియులారా, వినబడిందా? అందరం చచ్చిపోతాం, ఎవరు ఇక్కడ ఉన్నాం. కానీ చుట్టూ ఏం పోయింది? స్వచిత్తం చేస్తానికి ఇష్టపడుతున్న నీ డబ్బు గర్వము నిన్ను స్వచిత్తం చేయడానికి నిన్ను సిద్ధం చేస్తుంది. నీ చుట్టూ కంచె తీసేసే రోజు రాబోతుంది. అలాంటి రోజు నువ్వు ఎదుర్కోబోతున్నావు. ఎందుకంటే స్వచిత్తం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే దేవునికి ఏం చేయట్లేదు. నువ్వు భయపట్లా. నువ్వు దేవునికి భయపట్లా. నీ చుట్టూ కంచె తీసేస్తారు. నీ చుట్టూ కంచె తీసేసినట్టే నీ పరిస్థితి మళ్ళీ చేయి జాపే స్థాయికి రాబోతుందన్నమాట. దేవుడు కంచె నిన్ను సామర్థ్యం గల వ్యక్తిగా చేసింది. దేవుడు కంచె నిన్ను తలగా నియమించి ఉండొచ్చు. దేవుడు కంచె నిన్ను కారు వానర్గా చేయొచ్చు. దేవుడు కంచె నిన్ను ఒక ఆస్తికి, ఒక సొంత ఇంటికి వానరమ్మగా చేసి ఉండొచ్చు. కోట్లకు లక్షలకు నిన్ను అధికారిగా చేసి ఉండొచ్చు. కంచె తీస్తే ఒక్క దెబ్బకు మనిషి స్థాయి ఏమవుద్ది? కిందకి దిగిపోద్ది. ఒకరోజు నాళ్ళ స్థితి ఎలా ఉంది? ఆయన వెళ్ళిపోయినాడు. ఆ భార్య ఉన్నారు. ఆవిడ ఎక్కడెక్కడో ఏమీ లేక నాన్న ఇబ్బంది పడుతూ ఎలా బ్రతకాలా? ఏమీ లేదు, అప్పులు మిగిల్చి వెళ్ళిపోయినారు. ఆయన ఏం చేయాలా? దేవుని బిడ్డ, నీకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. స్వచిత్తం చేయాలని తోటలో ఉండి అనుకుంటున్నావు కదా. నువ్వు స్వచిత్తం చేయాలని అనుకుంటున్నావు కదా. పిల్లల పెళ్ళి చేయాల్సి వచ్చేసరికి ఏమనుకుంటున్నావు? నువ్వు పేద వ్యక్తిగా గుడిసెలో ఉంటే ఏమనుకుందు? ఎవడో ఒకడు ఇలా అంటారు. నేను ఆ భాష మాట్లాడను. ఎవడో ఒకడు దొరికితే ఏం చేస్తానంటావు. కానీ స్థాయి మారిన తర్వాత ఏమంటున్నారు? సుచిత్తమే చేయాలంటుంది లోకము. నీకు అర్థమైందా? జాగ్రత్త. మనిషి యొక్క నైజమును దేవుడు పెరిగి ఈరోజు మనతో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి నీవు కావు. పడలే ఆడే దేవుడవు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా కోసం చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. ప్రియులారా, స్వచిత్తం చేస్తున్నావా? ఏం చేశారండి దేవుడు? దాని చుట్టూ దాని గురించి ఏం చేస్తానో నేను మీకు ఏం చేస్తా, దానికి ఏం చేస్తానో మీకు చెప్తానన్నారు దేవుడు. చెప్పకుండా చేయనంటలా, చేస్తానంటలా, చెప్పకుండా చేసేస్తానంటలా. దానికి ఏం చేస్తానో మీకు చెప్తా. ఆ సంసారానికి, ఆ ఇంటికి, ఆ ద్రాక్ష తోటకి ఏం చేస్తానో మీకు చెప్తానంటున్నారు. దాని చుట్టూ అది మేసి వేయబడినట్లు దాని చుట్టూ కంచె కొట్టేస్తా. మేసేసింది అంతే. కంచె తీసే కదా మేసేశారు. ఇంకేముందో సంసారం? సొగసు ఎగిరిపోయింది, అతిశయం ఎగిరిపోయింది, గర్వం ఎగిరిపోయింది, అహంకారం ఎగిరిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, దెబ్బకి తలడెళ్ళిపోయింది పరిస్థితి. దేవుని బిడ్డ, మన జీవము, మన పరిస్థితి, మన అతిశయము, మన ఆనందము ఆ జీవము గల దేవుని చేతిలోనే ఉన్నది. నీ చేతిలో, నా చేతిలో లేదు. మనిషి అనుకుంటున్నాడు నన్ను ఈ స్థితి నుంచి కిందకి దింపగలవాడు ఎవడనుకుంటున్నాడు? అనుకోవచ్చు మనుషులు. ఏమనుకున్నారు? నేను సభ పెడితే లక్షలాది ప్రజలు వచ్చారని ఏం చేశారు మనుషులు? ఏం చేశారు అనుకోవచ్చు. నేను సభ పెడితే అబ్బా లెక్కించ ప్రజలు వచ్చారు అనుకోవచ్చు. కానీ
విజయము వరించే సమయానికి ఏమైంది? అది ఏమైంది? కిందకి అయింది, మరొకటి పైకి అయిపోయింది. ఏదైనా ఒకరిని దించగలిగే శక్తి, మరొకరిని హెచ్చించే శక్తి ఎవరి చేతిలో ఉంది? ఆ దేవుని చేతిలోనే ఉంది. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయినా దేవుడే చేయాలి, దేవుడే చేయాలి. అది ఏదైనా దేవుడే చేయాలి. చూడండి ఇంకేమన్నారు? అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తా. అది ఏంది? అది త్రొక్కబడినట్లు దాని గోడను ఏం చేస్తా? పడగొట్టేస్తా. తొక్కబడినట్లు వాళ్ళ పేరు ప్రఖ్యాతులన్నీ నేలని పడి పాడైపోయినట్టు వీళ్ళ బ్రతుకు ఎలా అయిపోయిందండి నాయన, వీళ్ళ పిల్లల జీవితం ఎలా నాశనం అయిపోయిందండి నాయన అంటే అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఏమని? వీళ్ళు స్వచ్ఛత్వం చేయడంలో బాగా పిహెచ్డి ఏం చేశారు? స్వచ్ఛత్వం చేయడంలో ఏం చేశారు? పిహెచ్డి చేశారండి. వీళ్ళు దేవునికి సంబంధించింది, దేవునికి మధురమైంది ఎన్నడూ ఇవ్వరు, అంత స్వచ్ఛత్వమే చేస్తారండి. పిహెచ్డి చేశారండి వీళ్ళు స్వచ్ఛత్వం చేయడంలో. దేవుని దగ్గర దీవించబడాల్సిన, దేవుని దగ్గరకు వచ్చి దీవెన వెంబడి దీవెన, కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందాల్సిన సంసారాలు, కుటుంబాలు ఎందుకు అది దాని గోడ పడగొట్టి అది మేసివేయబడినట్లు, అది త్రొక్కబడినట్లు అంత నిర్ణయము ఎందుకు దేవుడు తీసుకోవాల్సి వచ్చింది? దేవుడికి ఏమైనా కోపమా? దేవుడికి ఏమైనా బాధ? మనుషులు గర్విష్ఠులై, మనుషులు అహంకారులై, డబ్బులు కొంచెం కనబడగానే మాట వినడంలో తలబిరుసుతనం వచ్చి మీద చూసే మన సాటుకెళ్ళి గుసగుసలాడిన మాటలు ఎవరన్నారు? దేవుడిన్నారు. దేవుడట్టి వారిని అణగొట్టిస్తారు. తాటా కింద ఉన్న గడ్డిలాగా అణిగిపోయి ఉంటారు. ఎందుకంటే దేవునికి భయపట్ల వాళ్ళు. దేవుడు అలా మనల్ని పిలవలా, దేవుడు అందుకు మనల్ని పిలవలా. ఏం చెప్పినారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. నేను ఒక విషయం ఎరుగుదును. ఒక ఆయన లేరు, చనిపోయినారు. ఆయన ఎవరో కాదు, మన గణపతి గారు వాళ్ళ నాన్నగారు. ఆయన నాతో చెప్పినారు, గణపతి గారు వాళ్ళ నాన్నగారు, సార్ నేను ఒక ఊరు వెళ్ళాను, పాస్టర్ గారు ఆయన మాకు తెలిసిన ఆయన, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ జరుగుతుంది, ఒక మీటింగ్ అది జరుగుతుంది. అక్కడ నేను వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లే, పాస్టర్ గారి పిల్లలు, వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అక్కడ చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. కానీ నేను అక్కడ చూస్తున్నప్పుడు ఆఫీసర్లు అందరూ కూడా బేషన్లను పట్టుకుని అందరికీ ఏం చేస్తున్నారంట? పరిచర్య, ఇస్త్రాకులు తీసేవాళ్ళు వాళ్ళేనంట, బెంచీలు వేసేవాళ్ళు వాళ్ళేనంట, పేపర్ పరిచేవాళ్ళు వాళ్ళేనంట. ఆ మీటింగులో పరిచర్య చేసేవాళ్ళు పేదవాళ్ళు కాదంట, అందరూ ఎవరు? ఎంప్లాయీస్ అంట. ఆయన లేరు, కానీ ఆయన చెప్పిన మాట నాకు గుర్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ఉద్యోగము నిన్ను వంగనిచ్చిందా? నీ ఉద్యోగ గర్వము నిన్ను వంగనిచ్చిందా? నీ డబ్బు గర్వము నిన్ను వంగనిచ్చిందా? సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణము కలిగి నేను కూడా పరిచర్య చేయవాడు గొప్పవాడా, పరిచర్య చేసేవాడు గొప్పవాడా అని అడిగారు ప్రభువారు. ఎవరు గొప్పవాళ్ళు? పరిచర్య చేయించుకునేవాళ్ళు గొప్పవాళ్ళ, చేసేవాళ్ళు గొప్పవాళ్ళ? మీరు గొప్పవాడై ఉండకోరినాడు అందరికీ ఏం చేయి? ఆ వాక్యాన్ని వాళ్ళు నమ్మారు, మనం కూడా నమ్మాలి. నువ్వు గొప్పవాడు కావాలా? పరిచర్య చేయవయా? పరిచర్య అంటే పారిపోయే ఒక దొంగగా నువ్వు పని చేయకూడదు, నక్కి చూసేలాగా ఉండకూడదు, నేనున్నాను అనేలాగా ఉండాలి. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వారు ఏం చేయాలి? పరిచర్య చేయవలెను. గొప్పవాడై ఉండగోరిన ఎడల అందరికీ పరిచర్య చేయాలన్నారు. పరిచర్య చేస్తావా? పరిచర్య చేయడానికి వంగుతావా? ఒక ఆకులు తీసే స్థాయికి, ఒక మ్యాట్ తీసే స్థాయికి, ఒక కుర్చీలు వేసే స్థాయికి
ఏ స్థాయిలో ఉంటేనేమండి, యేసు ప్రభు ఏం చేసినారు? ప్లేట్ తీసుకున్నారు, దాంట్లో నీళ్లు పోపించారు. చేపలు పట్టే సామాన్యుల యొక్క శిష్యుల పాదాలు ఏం చేస్తున్నారు? కడుగుతూ నడుము కట్టుకుని తువాలు తీసి తుడుతున్నారు. నేను చేసినట్టు మీరు కూడా చేయమని చెప్పారు, వద్దని చెప్పలా. నేను కాబట్టి చేస్తాను, మీరు చేయొద్దని చెప్పలా. పరిచర్య చేయడానికి చదువు అడ్డా, పరిచర్య చేయడానికి ఉద్యోగం అడ్డా, పరిచర్య చేయడానికి డబ్బు అడ్డా, పరిచర్య చేయడానికి ఇళ్ళు మేళ్ళు అడ్డా. నేను చేస్తా అని ఇలాగ ఉండాలి. గొప్పవాడై ఉండగోరిన ఎడల మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేకులకి ఏం చేయడానికి వచ్చాను? పరిచర్య చేయడానికే వచ్చానని యేసుప్రభు చెప్పారు. నేనేదో పూజించడానికి, నేను దేవుణ్ణి కాబట్టి నాకేదో చేయండి, అయ్యి తెచ్చి నా ముందు పెట్టండి, నా కడుపు ఇంత తినేసి ఇంత ఉబ్బిపోతానులా. యేసుప్రభు ఏమన్నారు? నేను అనేకులకి ఏం చేయడానికి వచ్చా? పరిచర్య చేసి నా ప్రాణమును పాప విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికే వచ్చానన్నారు. చేస్తావా పరిచర్య ప్రాణం ఉన్నప్పుడే? క్షణికమైన బ్రతుకు పైన క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదనే తనెందుకు, వేదనెందుకు? ఏది నీది నిఖిలమందునా, ఏది నీది కాదుగా నిఖిలమందునా. నీ బ్రతుకెప్పుడు ముగియునో తెలియునా, నీ బ్రతుకెప్పుడు ముగియునో తెలియునా. క్షణికమైన బ్రతుకు పైన ఎందుకు? నాది నాది నాదని. చాలు, మనిషి ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం కదలకుండా క్షణానికి ఏమైపోతుంది? అది శరీరం ఏమవుతుంది? ఇటు చూడాలి నా వైపు. ఏమవుతుంది? క్షణానికి ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పాలి. క్షణానికి ఏమవుతుందండి మనిషి శరీరం? బీసుకుపోతుందండి. ఎందుకు బీసుకుపోతుంది? దానికి భయం లేదా? ఏమండి, భయం ఉందా? క్షణానికి బీసుకుపోతుంది. అది బీసుకుపోవటమే కాదు, పరిస్థితి ఏమవుతుంది? శరీరంలో ఏమవుతుంది? మార్పు, నల్లగా మారిపోతుంది, నలుపు మార్పు వచ్చేస్తుంది. శరీరం, కాళ్ళు చేతులు బీసుకుపోయాయి, కట్టిల్లాగా అయిపోయాయి, వంగట్లా. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర కన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ సంకటలో సాగాలేకున్నాను, దయచూపు మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో లేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినంటి మీద కొరకు ముందే తోడు నుందునంటివి, తోడు నుందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర. చాలు, కట్టిలాగా గట్టిగా అయిపోయినప్పుడు ఆ చేతుల్లో కేజీ బంగారం పెడితే పట్టుకుంటుందా? చెప్పండి.
పట్టుకుంటుందండి? దేవుని బిడ్డలారా, కట్టిల్లాగా బీసుకుపోయినాయి. మొన్న ఒక సహోదరుడు చనిపోయినాడు. ఆ చనిపోతే ఆయన కాళ్ళు 2 బాసి పెట్లు వేసుకుని ఉన్నాయి. సమాధి పెట్టిలో పెట్టడానికి అవ్వట్లేదు, వంగట్లేదు, లాగితే రావట్లేదు. ఏం చేశారు? బలంగా కాళ్ళు ఎరగదీసి వెనక్కి ఏం చేశారు? మూత పడతలేదు. నిజమంటారా? జగములో జరిగే నిజమేనా? చూపించండి, పర్లేదు, ఏం కాదులేండి. తరాల్లో ఇప్పుడు జరిగే సంగతులేనా? చెయ్యి కర్ర వల్లే గట్టిది కాకమునిపే, వంగదిత్తే కదిపితే కదలక బీసు పోకముందే, దేవా మీ పరిచర్య ఈ చేతులు గట్టి కాకమునిపే ఏం చేస్తాను నాయన? చేస్తా, శక్తి వంచన లేకుండా. ఇంత చేసి 10 మందికి చెప్పి నేను కాబట్టి పరిచర్య చేశా. ఎంత గర్విష్ఠులు! కాబట్టి మనుషుల యొక్క స్వభావాలు ఎన్నెన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. దేవుడు ఏమంటున్నారు? అది మేసి వేయబడినట్లు దాని చుట్టూ ఏం చేస్తా? కంచెను కొట్టేస్తా. అది త్రొక్కబడినట్లు దాని రాతి కూడా పడగొట్టేస్తా.